నమస్తే, నా పేరు తేజస్విని. బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి అభ్యర్థి పేరాబత్తులను గెలిపిద్దాం. ఎన్డీఏ ప్రభుత్వంతోనే అభివృద్ధి సాధ్యం. కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ. సీఎం సహాయ నిధి పేదల పాలిట పెన్నిధి. 14 మంది లబ్ధిదారులకు 12,61,000 అందించిన ఎమ్మెల్యే అంజిబాబు. ఇండియన్ రెడ్ క్రాస్ సంస్థలో సభ్యులుగా చేరి సమాజ సేవలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి. డిఎన్ఆర్ కళాశాల ఉపాధ్యక్షులు పాండురంగరాజు. ఎన్డీఏ కూటమి ఎమ్మెల్సీ అభ్యర్థి రాజశేఖరంకి మద్దతుగా భీమవరం పట్టణంలో విస్తృత ప్రచారం నిర్వహించిన పీఎస్సీ చైర్మన్ అంజిబాబు, టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు సీతారామలక్ష్మి. ఎన్డీఏ కూటమి ఎమ్మెల్సీ అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖరంకు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమల శాఖల సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ అన్నారు. భీమవరం ఎస్ఆర్కేఆర్ ఇంజనీరింగ్ కళాశాలలో తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లా పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచార కార్యక్రమంలో విద్యా సంస్థల్లోని పట్టభద్రులైన ఉపాధ్యాయులు, సిబ్బందితో మంగళవారం సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ మాట్లాడుతూ రాష్ట్ర అభివృద్ధి ఎన్డీఏ కూటమి ప్రభుత్వంతోనే సాధ్యమని అన్నారు. గత 5 సంవత్సరాల్లో ఒక్క డీఎస్సీ నోటిఫికేషన్ కూడా లేదని, కానీ కూటమి ప్రభుత్వం వచ్చాక 16,000 టీచర్ల పోస్టులకు నోటిఫికేషన్తో పాటు కానిస్టేబుల్ పోస్టులకు నోటిఫికేషన్ ఇవ్వడం జరిగిందని అన్నారు. వైసీపీ పాలనలో రాష్ట్రంలో అరాచకం రాజ్యమేలిందన్నారు. కేంద్ర ప్రభుత్వం నిరుద్యోగ యువత కోసం మేక్ ఇన్ ఇండియా, స్కిల్ ఇండియా వంటి పథకాలతో హామీ లేకుండా రుణాలు ఇస్తూ ప్రోత్సహిస్తుందని అన్నారు. ప్రతి పట్టభద్రుడు ఓటు హక్కును వినియోగించుకోవాలని, ప్రతి ఒక్కరూ దూరదృష్టితో ఆలోచించి మంచి ప్రభుత్వం, మంచి అభ్యర్థిగా కూటమి తరపున పోటీ చేస్తున్న రాజశేఖరంను గెలిపించాలని కోరారు. పీఎస్సీ చైర్మన్ భీమవరం ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు మాట్లాడుతూ రాజశేఖరంకి ఓటు వేస్తే అభివృద్ధికి ఓటు వేసినట్లేనని అన్నారు. ఎన్డీఏ కూటమి ఎమ్మెల్సీ అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖరం మాట్లాడుతూ అందరికీ అందుబాటులో ఉంటూ నిరుద్యోగ యువత, పట్టభద్రుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని, మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని కోరారు. టీడీపీ రాష్ట్ర పొలిట్ బ్యూరో సభ్యురాలు, నియోజకవర్గ ఇన్ఛార్జ్ తోట సీతారామలక్ష్మి, ఏపీఐసీ చైర్మన్, టీడీపీ జిల్లా అధ్యక్షులు మంతెన రామరాజు, బీజేపీ రాష్ట్ర క్రమశిక్షణ కమిటీ చైర్మన్ పాక సత్యనారాయణ, టీడీపీ రాష్ట్ర కోశాధికారి మెంటే పార్థసారథి, రాష్ట్ర కార్యదర్శులు కోళ్ల నాగేశ్వరరావు, వేండ్ర శ్రీనివాస్, బీజేపీ జిల్లా అధ్యక్షురాలు అయినంపూడి శ్రీదేవి తదితరులు మాట్లాడుతూ నిరుద్యోగులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పిస్తున్న ఎన్డీఏ ప్రభుత్వ కూటమి అభ్యర్థి రాజశేఖరంకి తమ ఓటును వేసి గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నికల పరిశీలకులు, మాజీ ఎమ్మెల్సీ బుద్ధ నాగ జగదీశ్వరరావు, దాసరి ఆంజనేయులు, పట్టణ టీడీపీ అధ్యక్షుడు ఇందుకూరి సుబ్రహ్మణ్యం రాజు, నియోజకవర్గ కన్వీనర్ కాగిత సురేంద్రతో పాటు పలువురు కూటమి నాయకులు పాల్గొన్నారు. గతంలో 5 సంవత్సరాలు ఏం జరిగిందో మీకు తెలుసు. రాష్ట్రాన్ని గాలి కొద్దేసినటువంటి సందర్భం. నేను రాజకీయాలు ఎక్కువగా మాట్లాడే అరాచకం నడిచి ప్రభుత్వాలు ప్రజలు కోరుకుని అన్ని చేయలేవు అనేటువంటి వాస్తవం. కానీ గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం వ్యవస్థని పాడు చేయాలనేటటువంటి ఆలోచన. ఏదైతే విద్యా సంస్థలు పెద్ద ఎత్తున రద్దు చేసి, టీచర్స్ ఈపీఎఫ్ విషయంలో పెద్ద ఎత్తున ఉద్యోగస్తుల దగా చేసి, గత 5 సంవత్సరాల్లో ఒక్కసారి కూడా డిఎస్సి నోటిఫికేషన్ ఇవ్వలేదు చదువుకున్నటువంటి నిరుద్యోగుల కోసం. అందుక్రితం ప్రభుత్వం ప్రతి సంవత్సరం ఉండి 14 టు 19లో ప్రతి సంవత్సరం కూడా డిఎస్సి నోటిఫికేషన్ వచ్చింది. 24లో మళ్ళీ కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే కూడా డిఎస్సి నోటిఫికేషన్ దాదాపు 16,500 టీచర్స్ ఉద్యోగానికి కార్యాచరణ రూపొందించి, ఒక 6,000, 7,000 కానిస్టేబుల్ ఉద్యోగాల కార్యాచరణ రూపొందించి, ఏదైతే విద్యా సంస్థలను విధ్వంసం చేసేసింది గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం. విద్యార్థులను ఆందోళన ప్రదర్శన చేపడితే లాఠీలతో కొట్టించినటువంటి ప్రభుత్వం. ఉపాధ్యాయుల్ని దిగజారి బ్రాంతి షాపుల దగ్గర కాపలా పెట్టినటువంటి ప్రభుత్వం గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం. ఒక చదువుకున్నటువంటి వ్యక్తుల్ని ఏ విధంగా ఉపయోగించాలనేటువంటి ఆలోచన లేకుండా వ్యవహారం చేసింది గతంలో ఉన్నటువంటి. వేళ మళ్ళీ డిఎస్సి నోటిఫికేషన్ వచ్చింది, కానిస్టేబుల్ ఉద్యోగాలకు నోటిఫికేషన్. కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం ఏదైతే ఉందో మీ అందరూ పెద్ద ఎత్తున సమర్థిస్తున్నారు కాబట్టి వేళ 3వ సారి అధికారంలోకి వచ్చింది.
మేక్ ఇన్ ఇండియా స్కీమ్ పథకం ద్వారా, స్కిల్ ఇండియా పథకం ద్వారా చదువుకున్నటువంటి నిరుద్యోగులకు అనేక విధాలుగా ఏ విధమైనటువంటి హామీకి లేకుండా రుణాలు ఇస్తూ ఎవరైతే గ్రాడ్యుయేట్స్ ఉన్నారో, ఇంకా చెప్పాలంటే 10వ తరగతి పాస్ అయినటువంటి విద్యార్థులు కూడా వారు ఆర్థికంగా నిలదొక్కుకోవడానికి కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం అనేక పథకాలు ప్రవేశపెట్టినటువంటి విషయం మనంతా కూడా గమనించాం. ఎన్నికల్లో సరైనటువంటి వ్యక్తికి ఓటేయడం అనేది మనం అందరి బాధ్యతగా భావించాలి. దయచేసి నేను కోరుతాము. ఏదో ఒక ఈక్వేషన్ లో ఓటేయడం కాకుండా ఒక దూరదృష్టితో ఆలోచన చేయాలి. ఇలా పేరాబద్దుల్లా రాజశేఖరం గారు ఒక కార్యకర్తగా తెలుగుదేశం పార్టీలో చేరి కష్టపడి పనిచేసినటువంటి వ్యక్తి, పారిశ్రామికవేత్త కాదు, బాగా డబ్బు ఉన్నటువంటి వ్యక్తి కూడా కాదు. గతంలో పట్టభద్రులు స్థానం నుంచి ఎన్నికల్లో, అలాగే ఏదైతే టీచర్స్ నుంచి ఎన్నుకునేటువంటి స్థానంలో కూడా పారిశ్రామికవేత్తలు పోటీ చేసి మబ్బి పెట్టి గెలవాలని ప్రయత్నం చేసినటువంటి సందర్భాలు, కొన్ని సందర్భాల్లో గెలిచారు కూడా. అందులో కూడా కార్పొరేట్ వ్యవస్థ, టీచర్స్ నుంచి జరిగేటటువంటి ఎమ్మెల్సీ ఎలక్షన్స్ లో సాధారణ టీచర్ కి పెద్ద మద్దతు రాలేదు. కార్పొరేట్ స్కూల్స్ లో పనిచేసినటువంటి యాజమాన్యాన్ని ప్రోత్సహించడం జరిగింది ఎమ్మెల్సీ. కాబట్టి ఇటువంటి వ్యవస్థ నుండి మనం బయటికి రావాలి. గ్రాడ్యుయేట్స్ ఎన్నికల్లో కులం లేదు, మతం లేదు, పార్టీ కూడా లేదు. వాస్తవంగా నేను చెప్పాలంటే అందరం కలిపి సమర్థిస్తున్నాం రాజశేఖర్ గారిని 3 పార్టీలు తరపున. ఈ నెల 27వ తారీఖున ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాల గ్రాడ్యుయేట్ అభ్యర్థి పేరాబత్తు రాజశేఖర రెడ్డి గారు పోటీ చేస్తున్నారు. బ్యాలెట్లో వారి మొదటి పేరు పేరాబత్తు రాజశేఖర్ గారు, మొదటి 3 పక్కనే పోలింగ్ ఆఫీసర్ గారు ఇచ్చిన పెన్నతోటి 1 అని పెట్టినట్లయితే వారికి ఓటు వేసినట్లు అవుతుంది. దానికి దయచేసి మీరందరూ కూడా మీ పవిత్రమైన ఓట్లు వేసి గెలిపించాలి. ఎందుకంటే ఎన్డీఏ కూటమి బలపరిచిన అభ్యర్థి రాజశేఖర్ గారు. ఎన్డీఏ అంటే మీకు తెలుసు, బీజేపీ, తెలుగుదేశం, జనసేన ఈ 3 పార్టీల కూటమితోటి రాష్ట్రంలోకి అధికారంలో రావడం జరిగింది. అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ 7-8 మాసాల్లో ఏమి చేశారు ఈ ప్రభుత్వం ఒక్కసారి మీరు ఆలోచన చేస్తే అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తున్నారు. ఎక్కడ అవినీతి లేకుండా రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలి, ఈ రాష్ట్రం భారతదేశంలో నెంబర్ 1 రాష్ట్రంగా ఉండాలి అనే ఆలోచనతోటి మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఆలోచన చేస్తున్నారు. ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే మేఘా డిఎస్సికి సంతకం పెట్టి 16,347 ఉద్యోగాలు రావడానికి అవకాశం కల్పించారు. అలాగే వారు ఇతర దేశాలు వెళ్ళి చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు మన రాష్ట్రానికి ఇండస్ట్రీస్ తీసుకురావాలి, మన రాష్ట్రానికి ఇండస్ట్రీస్ తీసుకువస్తేనే అభివృద్ధి సాధ్యమవుతుంది
యువతకు ఉద్యోగ అవకాశాలు వస్తాయని ఆలోచన చేసి 7 లక్షల కోట్ల రూపాయలతోటి ఎంఓయూ చేసి ఇండస్ట్రీ తీసుకురావడానికి ఆలోచన చేయడం జరిగింది. తూర్పుగోదావరి జిల్లా నుంచి ఉమ్మడి అభ్యర్థిగా అంటే తెలుగుదేశం, జనసేన, బీజేపీ కలిసి కూటమి ఒక మంచి అభ్యర్థిని మనకి ఎంపిక చేయడం జరిగింది ఎమ్మెల్సీగా. ఈ గ్రాడ్యుయేషన్ ఎలక్షన్లో కూడా నిజంగా మనకి కొంచెం ఫస్ట్ టైమే మాకైతే. మరి ఈ వరకు చేసిన దానికంటే ఇప్పుడు కొత్త అయినప్పటికీ కూడా ఇప్పుడు రాజశేఖర్ గారు మీ ముందున్నారు, పేరావతల రాజశేఖర్ గారు. ఆయన చాలా మంచి వ్యక్తి. తప్పనిసరిగా, ఎందుకంటే ఇక్కడ మీకు చెప్పక్కర్లేదు, విజ్ఞత కలిగిన మీరందరూ చదువుకున్నారు. ప్రతి ఒక్కరూ కూడా ఈ రోజున రాష్ట్రం గురించి మీ అందరికీ తెలుసు, రాష్ట్ర భవిష్యత్తు గురించి మీకు తెలుసు. కాబట్టి ప్రతి ఒక్కరూ, మీరే కాదు మీ ఇంట్లో కూడా ప్రతి ఇంట్లోనూ తప్పనిసరిగా 2-3 గ్రాడ్యుయేషన్ అందరూ చదువుకున్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరితో కూడా మనం ఇప్పుడు ఇన్నదానికంటే రేపు పూర్తి వయసు ప్రతి ఒక్కరూ మీ ఓటుని ఉపయోగించుకోవాలి. ఎందుకులే నేనేస్తే ఏమైంది, ఒక్కరితో ఏమైతుంది అని ఎవరు అనుకున్నా సరే అది ఇబ్బందికరంగా మారే పరిస్థితి ఉంటుంది. ప్రతి ఒక్కరూ కూడా మీ విలువైన ఓటుని, విజ్ఞత కలిగిన మీరు చదువుకున్న మీకు మేము ఎవరు చెప్పక్కర్లేదు, ప్రతి ఒక్కరూ మీ ఓటును ఉపయోగించుకున్నట్టయితే మన ఎమ్మెల్సీ అభ్యర్థికి మన భీమవరం నియోజకవర్గం నుంచి, మన జిల్లా నుంచి మంచి మెజార్టీ ఇచ్చిన వాళ్ళు అవుతాం. ముఖ్యంగా ఫస్ట్ విషయం అయితే ఈ సంబంధించి మేడం గారు అడిగారు, విలువలతో కూడిన రాజకీయాలు. మేమందరం కూడా, నాకు తెలుసుండి వీళ్ళందరూ విలువలతో కూడిన రాజకీయాలు చేసేది, భవిష్యత్తులో కూడా చేస్తారు, చేయాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి. మరి యువత కూడా రాజకీయాల్లోకి వచ్చిన రోజునే ఇంకా మనం ఎఫెక్టివ్గా పనిచేయవలసిన బాధ్యత ఉంది. అందరం కూడా అది నిజాన్ని ఎవరు ఒప్పుకోం, అందున డయాస్ మీద ఒప్పుకోవడం చాలా కష్టం. ఖచ్చితంగా రాజకీయాల్లో మార్పు రావాలి. సమాజం మీద బాధ్యత, అవగాహన ఉన్న వ్యక్తులు మాత్రమే రాజకీయాల్లో ఉండాలి. అలా ఉండాలంటే మీ ప్రోత్సాహం కూడా ఉండాలి. ఖచ్చితంగా ఇది అందరి బాధ్యత. సమిష్టిగా చేసిన రోజునే మనం మార్పు తీసుకురాగలం. ఏదో ఒక రోజులోనో ఒక డయాస్ మీద 10 మంది మాట్లాడుకుంటేనే మార్పు రాదు. ఆ మార్పు తీసుకొచ్చే సత్తా కానీ, సమర్థత, సామర్థ్యం ఉన్న వ్యక్తులు మీరందరూ. మరి ఎమ్మెల్సీ ఎలక్షన్ వచ్చేవాడికి, మరి పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎలక్షన్ 2 జిల్లాలకు సంబంధించింది. ఇది ఉమ్మడి 34 నియోజకవర్గాలు. ఇది విస్తృతమైన మరి బాధ్యతలు కూడా ఉంటాయి. పట్టభద్రులు అంటే ముఖ్యంగా నిరుద్యోగ యువత, అలాగే ప్రభుత్వ ఉపాధ్యాయ ఉద్యోగ పెన్షనర్స్ అవ్వచ్చు, కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ అవ్వచ్చు, ప్రైవేటు యాజమాన్యాల్లో పనిచేస్తున్న టీచింగ్ స్టాఫ్ అవ్వచ్చు, అందరికీ సంబంధించిన సమస్యల మీద మరి ఒక బాధ్యతాయుతమైన పదవి గురించి నేను మీ అందరినీ నన్ను ఓటు వేసి గెలిపించాలని అభ్యర్థించడానికి మేము ముందుకు వచ్చాం. మరి కూటమి బలపరిచిన తెలుగుదేశం, జనసేన, బీజేపీ మరి బలపరిచిన అభ్యర్థిగా మరి మీ అందరినీ కూడా రేపు 27వ తారీఖున జరిగే ఎలక్షన్లో నన్ను మొదటి ప్రాధాన్యత ఓట్లు వేసి వేయించి గెలిపించాలని కోరడానికి మేము ముందుకు వచ్చాం. అదేవిధంగా మన రాష్ట్ర విభజన జరిగిన తర్వాత మేధావులందరూ కూడా కమిటీ వేసుకుని అమరావతి రాజధాని చెప్పి కమిటీ నిర్ణయం తీసుకోవటం, అక్కడ అభివృద్ధి ప్రారంభించిన తర్వాత అక్కడ ఉన్నటువంటి రాజధానిలోనే ఎక్కడా కూడా అభివృద్ధి చేయకుండా 3 ముక్కలాటలాగా 3 రాజధానులు అని చెప్పి అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఒక పక్క పోలవరం కానీ అన్ని రకాలుగా నష్టపోవడం జరిగింది. తద్వారానే గతంలో ఉన్నటువంటి 3 ఎమ్మెల్సీ అభ్యర్థులు కూడా గెలవడం జరిగింది. ఈరోజు చూస్తే మనకు కూడా మన రాష్ట్ర అభివృద్ధి కోసం ఒక పక్క గవర్నర్ నారా చంద్రబాబు నాయుడు గారు ఎన్డీ కూటమి అంతా కలిసికట్టుగా ఈరోజు రాష్ట్ర అభివృద్ధి కోసం సుమారుగా 20 లక్షల ఉపాధి ఉద్యోగాల అవకాశాలు కల్పించడం కోసం ప్రయత్నం చేయడం జరుగుతూ ఉంది. అందులో భాగంగా అక్షల్ మెట్లు కానీ, బీపీసీఎల్ కానీ, వివిధ సంస్థలు, ఎన్నో సంస్థలు తీసుకొచ్చి ఈరోజు ఎంఓఈలు అవ్వటం కానీ జరగడం జరిగింది. ఒకే రోజు మన వైజాగ్లో 2,25,000 కోట్లకు సంబంధించి న్యాచురల్ హైడ్రోజన్ గ్యాస్ కానీ, స్టీల్ ప్లాంట్ కానీ అన్నీ కూడా ఎంఓఈ జరగడం జరిగింది. గ్రాడ్యుయేట్స్ కాన్స్టిట్యున్సీకి మనం ఏ రకంగా ముడిపడి ఉన్నామంటే
పబ్లిక్ సెక్టార్ నుంచి ఒకసారిగా డైమెన్షన్ గవర్నమెంట్స్ అన్నీ కూడా ప్రైవేట్ సెక్టార్ వైపు మారినాయి. ప్రైవేట్ సెక్టార్లో ఈ యొక్క ఎంప్లాయీస్కి సంబంధించినటువంటి జాబ్ గ్యారంటీ కానీ, జాబ్ సెక్యూరిటీ కానీ, లేదా జాబ్కు సంబంధించినటువంటి పే స్కేల్స్ కానీ ఇవన్నీ కూడా అమలు జరిగేటటువంటి ప్రక్రియ లేదు. కాబట్టి ఈ ప్రభుత్వం యొక్క ఆలోచన నిరుద్యోగులైనటువంటి యువతీ యువకులకు ఉద్యోగం పొందేటటువంటి నేపథ్యంలో ఒక భరోసాతో కూడినటువంటి ఉపాధిని కల్పించేటటువంటి ప్రయత్నం కోసం చేసేటటువంటి ఈ యొక్క కార్యక్రమంలో మీరందరూ భాగస్వాములైతే ఖచ్చితంగా భవిష్యత్తులో జరగబోయేటటువంటి శాసనాల ద్వారా ఈ అసంఘటిత కార్మిక రంగంలో పనిచేస్తున్నటువంటి ఈ ఉద్యోగస్తులందరికీ కూడా సరైనటువంటి ఉపాధిని హామీని ఇచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. గత సాధారణ ఎన్నికల్లో మీరంతా కూడా రాష్ట్రంలో అత్యధిక మెజారిటీతో 164 స్థానాలు గెలిపించి ఒక మంచి ప్రభుత్వాన్ని తీసుకురావడం జరిగింది. మరి ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు, డిప్యూటీ ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ గారు మరి రాష్ట్రాన్ని ప్రగతి పదం వైపు నడిపిస్తున్న సంగతి మీకు అందరూ తెలుసు. ఎన్నికల ముందు ఎన్డీఏ కూటమి కూడా ఈ 5 సంవత్సరాలు 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పి మీకు ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పడం జరిగింది. దానికి అనుగుణంగానే ఈ రోజున రాష్ట్రంలో అనేక పెద్ద పారిశ్రామికవేత్తలు తీసుకొచ్చి సుమారు 5 లక్షల మంది ఉద్యోగ అవకాశాలు కల్పించడం కూడా జరిగింది. అలాగే డిఎస్సి కూడా, మెగా డిఎస్సి కూడా ఎన్నికలైన వెంటనే నోటిఫికేషన్ ఇచ్చి 16,347 ఉద్యోగాలు ఇవ్వడం జరుగుతుంది. మరి గతంలో 5 సంవత్సరాల్లో ఈ రాష్ట్రంలో జరిగినటువంటి విషయాలన్నీ మీకు అన్నీ అవగాహన. ఈ రాష్ట్రం అభివృద్ధి అంతా గుండుపడిపోయింది. మరి ఎడ్యుకేషన్లో కూడా, అలాగే విద్య విషయంలో కూడా మరి నారా లోకేష్ బాబు గారు ఎన్నో విప్లవాత్మక మార్పులు తీసుకొస్తున్నారు. మొన్న మరి ఎస్ఆర్కేఆర్ కాలేజీకి కూడా వచ్చి ఆయన మీ అందరూ ప్రెజెంటేషన్ ఇవ్వడం కూడా జరిగింది మొన్న రఘురామకృష్ణ గారు తీసుకొచ్చినప్పుడు. మరి అటువంటి మరి విజన్ ఉన్న లోకేష్ బాబు గారు చేసే పని కూడా మనం మద్దతు పలకాలంటే మరి రాజశేఖర్ గారిని ఈ పట్టభద్రుల నుంచి ఎమ్మెల్సీకి ఎన్నిక చేసి పంపించాల్సిన బాధ్యత మరి మన అందరి మీద, పట్టభద్రుల అందరి మీద ఉందని చెప్పి సందర్భంగా కోరుతున్నాను. నుంచి ఏదైతే ఉమ్మడి అభ్యర్థి జిల్లాలో ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న పేరాబత్తుల రాజశేఖర్ గారి కోసం మన అందరికీ ఒక అవగాహన ఇప్పటికే వచ్చింది. ఆయన చాలా కష్టపడి రాజకీయాల్లో ఈ స్థాయికి వచ్చిన వ్యక్తి. అలాంటి వ్యక్తిని ఎమ్మెల్సీగా మనం గెలిపించుకోవాల్సిన అవసరం చాలా ఉంది. ముఖ్యమంత్రి సహాయ నిధి పేదలకు పెన్నిదని, వైద్యపరంగా ఆపదలో ఉన్న వారికి సకాలంలో చికిత్స కోసం అందిస్తున్న నిధులు సద్వినియోగం చేసుకోవాలని రాష్ట్ర పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు అన్నారు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో 12 మంది లబ్దిదారులకు 12,61,530 రూపాయల చెక్కులను ఎమ్మెల్యే అంజిబాబు చేతుల మీదుగా అందజేశారు. బాధిత కుటుంబాలకు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అండగా ఉంటుందని అన్నారు. ఆపద సమయాల్లో సీఎం సహాయ నిధికి దరఖాస్తు చేసుకోవాలని, మెరుగైన వైద్యానికి అయ్యే ఖర్చును ప్రభుత్వమే భరిస్తుందని, కార్పొరేట్ ఆసుపత్రిలో చికిత్స పొందవచ్చని అన్నారు. ఇప్పటి వరకు సుమారు 33 మందికి 34,69,641 రూపాయలు అందజేశామని అన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర నాయకులు కోళ్ల నాగేశ్వరరావు, వబిలిశెట్టి రామకృష్ణ, కోళ్ల రామచంద్రరావు, పతి హరివర్ధన్, కారుమూరు సత్యనారాయణమూర్తి, టీడీపీ పండు, గోపిరెడ్డి శ్రీనివాస్, రెడ్డి సత్యబాబు, పడమటి రామకృష్ణ, విద్యురోతి రాఘవులు, లంకి చిన్ని, బ్యాంక్ బాబీ, కూటమి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, వీర మహిళలు పాల్గొన్నారు. షేక్ ముస్తఫా గారు వచ్చారు కమ్మా. అల్లంపల్లి సత్యప్రీతి రాయలు, డాక్టర్ సత్యనారాయణ గారు, డాక్టర్ స్కూల్నారా రవి బ్యాక్ బ్యాక్ పేదవారు వైద్యం చేయించుకుని వాళ్ళకి ఆరోగ్యశ్రీ రాని వాళ్ళకి సీఎం రిలీఫ్ ఫండ్ పెట్టి వాళ్ళకి చెక్కులు ఇచ్చే కార్యక్రమం చేయడం జరుగుతుంది. ఇప్పటి వరకు 3 సార్లు చెక్కులు ఇచ్చే కార్యక్రమం జరిగింది. 33 మంది లబ్ధిదారులకి 34,69,641 రూపాయలు లబ్ధిదారులకు ఇవ్వటం జరిగింది.
వీరందరూ కూడా పేదవారికి ఆపదలో ఉన్నవారికి వైద్యం చేయించుకోలేని వాళ్ళకి ఇబ్బందిలో ఉన్న వాళ్ళకి సాయపడాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది. గత ప్రభుత్వంలో చేయని కార్యక్రమాలు కూడా మనం చేసి ఈ పేదవారిని అందరినీ కూడా ఆదుకుంటున్నాం. వీరందరూ ఆరోగ్యవంతులుగా ఉండాలని చెప్పి కోరుకుంటున్నాం. భీమవరం ఎస్ఆర్కేఆర్ ఇంజనీరింగ్ కళాశాల కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో ప్రజ్వరణ 2K25 పేరిట జరిగిన పోటీలలో ఎస్ఆర్కేఆర్ ఇంజనీరింగ్ కళాశాల సిఎస్సి డిపార్ట్మెంట్ ఫైనల్ ఇయర్ విద్యార్థులు మొదటి బహుమతి 20,000 రూపాయలను, మూడో బహుమతిగా 10,000 రూపాయలను అందుకున్నారు. కృష్ణా జిల్లా ఆగిరిపల్లిలో ఉన్న ఎన్ఆర్ఐ ఇంజనీరింగ్ కళాశాలకు చెందిన విద్యార్థుల బృందం రెండవ స్థానాన్ని సాధించి 15,000 రూపాయల నగదు బహుమతిని అందుకున్నారు. ఈ సందర్భంగా సిఎస్సి హెడ్ డాక్టర్ బిహెచ్విఎస్ రామకృష్ణరాజు అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో కళాశాల డైరెక్టర్ డాక్టర్ ఎం జగపతిరాజు, ప్రిన్సిపల్ డాక్టర్ కెవి మురళీకృష్ణరాజులు మాట్లాడుతూ హ్యాకథాన్ పోటీలలో విజేతలకు ఉద్యోగ అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో డీన్ అకాడమిక్స్ డాక్టర్ వి చంద్రశేఖర్, డాక్టర్ శిరీష, డాక్టర్ కృష్ణంరాజు, డి హేమలత, ప్రజ్వరణ కోఆర్డినేటర్స్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి 2 తెలుగు రాష్ట్రాలతో పాటు హర్యానా నుండి కూడా విద్యార్థులు వచ్చి పాల్గొన్నారు. After completing your degree also, you will try to maintain relationship with our CSC department. The same thing is happening in Nipuna team. So whenever they are conducting Nipuna, the seniors, so 5 years, 6 years back, past out students also, they are also participating. And 3rd years, definitely, next year will be the leaders. So next year also for you to participate in this event, and similarly you have to guide your juniors, that is very important. And similarly, 2nd years, try to plan for these hackathons and all these things. The way I am saying is, in the present scenario, innovation, incubation, all these things are common. Where national education policy is also saying that only. So because of that reason, so many times we got all India level hackathons, AICT hackathon we got the first prize. Similarly, IBM hackathons we got the prizes like that. So here the college is ready to give all opportunities. The only thing is you have to utilize those opportunities. The classwork you will not be having this type of thinking, and now you are going to learn many things such as working with the team and thinking about the problem in a given stipulated time, and working, that means as compared to others we want to show something better. That thought process will be there during this first of all. The participation itself, the appreciable thing, whether we may win or not, we may get a prize or not, the prizes only the few will be there. Okay, anyhow, those who are unable to get the prize, there is no need to worry, because you are going to gain the knowledge. Yesterday morning 9 o'clock, what we have seen, we have experienced the energy. Still the same energy is going on now with the participants and the organizers and coordinators also. I have visited the places where you worked in the last 24 hours. After you left the space, I have seen those places, I visited those places. Still those positive vibes are there in those places. So it's a great achievement for the organizers. We are very happy for being in the 24 hours. Exceptional display of talent, innovation and determination. So this hackathon has not only been a competition but a true celebration of creativity and problem solving. This year we saw an overwhelming of 809 participants forming 131 teams, each bringing unique ideas and solutions to the table. Out of these, 68 teams represented SRKR Engineering College, while 63 teams joined us from other colleges across the country. ఉభయ గోదావరి జిల్లాల ఎన్డీఏ కూటమి ఎమ్మెల్సీ అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖరంకి మద్దతుగా భీమవరం పట్టణం రెస్ట్ హౌస్ రోడ్లోని 27, 28 వార్డులలో ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించి ఓటర్లకు కరపత్రాలు అందజేసి ఓట్లు అభ్యర్థించారు. ఈ సందర్భంగా పీఎస్సీ చైర్మన్ భీమవరం ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు మాట్లాడుతూ రాష్ట్ర అభివృద్ధి ఎన్డీఏ కూటమి ప్రభుత్వంతోనే సాధ్యమని, విజ్ఞానవంతులైన పట్టభద్రులు ఎన్డీఏ కూటమి ఎమ్మెల్సీ అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖరంకి ఓటు వేసేందుకు బ్యాలెట్ పేపర్లో సీరియల్ నెంబర్ 1 వద్ద తమ మొదటి ప్రాధాన్యత ఓటును 1 అంకెను వేసి గెలిపించాలని కోరారు.
టీడీపీ రాష్ట్ర పొలిట్ బ్యూరో సభ్యురాలు నియోజకవర్గ ఇన్ఛార్జ్ తోట సీతారామలక్ష్మి మాట్లాడుతూ నిరుద్యోగులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పిస్తున్న ఎన్డీఏ ప్రభుత్వ కూటమి అభ్యర్థి రాజశేఖరంకి తమ ఓటును వేసి గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ఎమ్మెల్సీ ఎన్నికల పరిశీలకుడు మాజీ ఎమ్మెల్సీ బుద్ధా నాగ జగదీశ్వరరావు మాట్లాడుతూ చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఒకవైపు సంక్షేమం మరోవైపు అభివృద్ధి చేస్తూ రాష్ట్రాన్ని అభివృద్ధి పదం వైపు తీసుకువెళుతున్నారని పట్టభద్రులంతా కూటమి అభ్యర్థిని గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ పరిశీలకుడు దాసరి ఆంజనేయులు, అంగన్వాడీ డ్వాక్రా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మెరగాని నారాయణమ్మ, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి కోళ్ల నాగేశ్వరరావు, పట్టణ టీడీపీ అధ్యక్షుడు ఇందుకూరి సుబ్రహ్మణ్యరాజు, కార్యదర్శి గూడూరి సుబ్బారావు, ఎన్డీఏ కూటమి నాయకులు మైలాబత్తుల ఐజాక్ బాబు, చెరుకూరి కృష్ణంరాజు, వబిలిశెట్టి ప్రసాద్, యదు యేసుపాదం, గునుపోటి తిరుపాల్, గంటా త్రిమూర్తులు, సతివాడ నవీన్, పెద్దేటి తేజ, మల్లువలస రాము, లంకి చిన్ని, విజ్రోత్ రాఘవులు, సయ్యద్ నసీమా బేగం, ఎండి షబీనా, యలమంచలి శ్రీనివాస్, గంధం రాధా, డివిఎస్ఎన్ రాజు, పామర్తి వెంకటరామయ్య, భూపతిరాజు బుజ్జిరాజు, పడమట సోమేశ్వరరావు, జనసేన, బీజేపీ, టీడీపీ నాయకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. 27-28 వార్డుల్లో ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ పేరాబత్తుల రాజశేఖరం గారిని ఎన్డీఏ కూటమి తరపున నిలబెట్టడం జరిగింది. వారు కూడా గ్రాడ్యుయేటు. మీ గ్రాడ్యుయేట్స్ అంతా కూడా రాజశేఖర్ గారికి ఓటు వేసినట్లయితే ఈ రాష్ట్రంలో యువతకు మంచి భవిష్యత్తునిచ్చి యువతను అన్ని రంగాల్లో ముందుకు నడిపించడానికి అవకాశం కలుగుతుంది. గత 7 నెలలుగా ఎన్డీఏ కూటమి వచ్చిన తర్వాత రాష్ట్రాన్ని బ్రహ్మాండమైన అభివృద్ధిలో తీసుకువెళ్ళడం జరుగుతుంది. మెగా డిఎస్సి పెట్టి 16,437 మందికి ఉద్యోగాలు ఇచ్చే అవకాశం పిలుపునివ్వటం జరిగింది. అలాగే ఇండస్ట్రీ తీసుకురావడం కోసం మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి కళ్యాణ్ గారు, నారా లోకేష్ గారు ఇతర దేశాలు వెళ్ళి ఇండస్ట్రియలిస్టులను తీసుకొచ్చి కోట్లాది రూపాయలు మన రాష్ట్రంలో ఇన్వెస్ట్ చేసి యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని ఆలోచన చేస్తున్నారు. ఆల్రెడీ 7 లక్షల కోట్ల రూపాయలు ఇండస్ట్రీస్ ఇన్వెస్ట్ చేయడానికి ఎంఓయూ రెడీ అయ్యింది. దానివల్ల 4 లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు ఇచ్చే అవకాశం ఉంది. అలాగే పోలవరాన్ని వేగవంతంగా పూర్తి చేయడానికి 15,000 కోట్ల రూపాయలతోటి టెండర్లు పిలవటం జరిగింది. అలాగే అమరావతి రాజధానిని బ్రహ్మాండంగా తయారు చేయడానికి టెండర్లు పిలవటం జరుగుతుంది. ఇవన్నీ కూడా వేగవంతంగా పనులు చేయాలంటే ఎన్డీఏ కూటమికి ఓటు వేయాలి. మీరందరూ కూడా చదువుకున్నవారు, మీరు విజ్ఞతతో ఆలోచించి ఎన్డీఏ కూటమి పేరాబత్తుల రాజశేఖర్ గారికి ఓటు వేసినట్లయితే మన రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందే అవకాశం ఉంది. కాబట్టి మీరందరూ కూడా పేరాబత్తుల రాజశేఖర్ గారికి ఓటు వేయాలని చెప్పి కోరుతున్నాను. ఆయనది ఫస్ట్ పేరే పేరాబత్తుల రాజశేఖర్ గారి ఫస్ట్ పేరు పక్కనే బాక్స్ ఉంటుంది. ఆ బాక్స్లో 1 అని గీత వేస్తే సరిపోతుంది. నమస్కారం. ఈ రోజున మన 27-28 వార్డుల్లో ఎవరైతే కూటమి అభ్యర్థిగా మైలాబత్తుల రాజశేఖరం గారిని అభ్యర్థిస్తూ పేరాబత్తుల రాజశేఖరం గారికి తప్పనిసరిగా మంచి మెజార్టీ ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ రోజున కూటమి నాయకులందరూ కూడా 28-27 వార్డుల్లో కూడా ప్రచారం చేయడం జరుగుతుంది. మీరందరూ కూడా చూస్తున్నారు. గత 15 రోజులుగా మేము మరి మన జిల్లా కావచ్చు, మన కాన్స్టిట్యున్సీ కావచ్చు, అంతా కూడా తిరగడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ రోజున 28వ వార్డులో ఐజాక్ బాబు గారు కూడా నాతో పాటు కౌన్సిలర్ చేశారు. వాళ్ళ ఇంట్లోనే 10 ఓట్లు ఉన్నాయి. అంటే గ్రాడ్యుయేషన్ చేసిన 10 మంది ఉన్నారు. అలా చాలామంది మన కాన్స్టిట్యున్సీలో 12,800 ఓట్లు ఉన్నాయి. కాన్స్టిట్యున్సీ వైజ్గా ప్రతి ఒక్కరూ కూడా విజ్ఞాతి కలిగిన ప్రతి ఒక్క ఓటరు కూడా ఎవరైతే అభ్యర్థి రాజశేఖరం గారు ఉన్నారో ఆయనకి మంచి మెజార్టీ ఇచ్చే విధంగా మన జిల్లా నుంచి, మన నియోజకవర్గం నుంచి కూడా ఇచ్చినట్టయితే ఈ రోజున రాష్ట్రంలో చూస్తున్నాం. 5 సంవత్సరాల పరిపాలన చూసాం. ఇప్పుడు దాదాపుగా 7 నెలల కాలంగా అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం ఎన్నో రకాలుగా అభివృద్ధి కార్యక్రమాలు చేయడం చూస్తున్నాం. రేపు మెగా డిఎస్సి ఇవ్వాలన్నా, నిరుద్యోగ సమస్య పోవాలన్నా, యువత ముందుకు రావాలన్నా, ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు జరగాలన్నా ఇంకా మంచి మెజార్టీ ఇచ్చి
ఎవరైతే తెలుగుదేశం పార్టీ ఆదేశాల మేరకు మనం పనిచేస్తున్నామో కూటమి అభ్యర్థిగా ఉన్న రాజశేఖరం గారికి మంచి మెజార్టీ ఇవ్వాల్సిందిగా మీ అందరిని అభ్యర్థిస్తూ ఈరోజు మీ ముందున్నాం. మీరందరికీ ప్రతి ఒక్క ఓటు ఉపయోగించుకోవాలి. ఎవరైతే చదువుకున్నారో విజ్ఞానం కలిగిన ప్రతి ఒక్కరు ఓటు ఉపయోగించుకోవాలని అభ్యర్థిస్తూ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. తూర్పుగోదావరి జిల్లా ఎమ్మెల్సీ అభ్యర్థిగా పేరాబత్తుల రాజశేఖరం గారిని కూటమి ప్రభుత్వం నిలబెట్టడం జరిగింది. ఆయన తెలుగుదేశం అభ్యర్థిగా ఈరోజు పోటీ చేస్తున్న కూటమి నాయకత్వంలోనే అందరూ కూడా బ్రహ్మాండంగా పనిచేస్తున్నారు. ఈ భీమవరం నియోజకవర్గం ఎమ్మెల్యే గారు పులవర్తి రామాంజనేయులు గారు, పొలిట్ బ్యూరో సభ్యురాలు తెలుగుదేశం ఇన్ఛార్జు మేడం గారు తోట సీతామహాలక్ష్మి గారు, అలాగే తెలుగుదేశం బీజేపీ జనసేన నాయకులు 15 రోజులు బట్టి అందరూ కూడా ఈ డోర్ టు డోర్ క్యాంపస్లో బ్రహ్మాండంగా వర్క్ చేస్తున్నారు. మీ అందరికీ తెలుసు, గత 5 సంవత్సరాల్లో ఈ జగన్మోహన్ రెడ్డి రాష్ట్రాన్ని సర్వనాశనం చేశాడు. అంతేకాదు ఉద్యోగస్తుల తాలూకా రిటైర్మెంట్ తాలూకా అమౌంట్లు కూడా డైవర్ట్ చేశాడు. అలాగే అన్ని రకాలుగా నిరుద్యోగం పెరిగిపోయింది. 7 నెలల్లో గత పాలనకి ఈ 7 నెలల్లో కూటమి పాలనకి ప్రజలందరికీ తెలుసు, గమనిస్తున్నారు. 7 నెలల్లోనూ దేశాలు విదేశాలు తిరిగి చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు కూడా సుమారు ఇప్పటికీ 6 లక్షల మందికి ఉద్యోగం వచ్చేలాగా పరిశ్రమలు తీసుకొచ్చారు. అందరూ కూడా మహిళలు కానీ, విద్యార్థులు కానీ, ఉద్యోగస్తులు కానీ అందరూ కూడా వచ్చి మేము ఈ యొక్క ఉమ్మడి అభ్యర్థిని గెలిపించడానికి మేమంతా కూడా సిద్ధంగా ఉన్నామనేసి మరి మా మేడం గారికి కానీ, ఎమ్మెల్యే గారికి కానీ మరి చెప్పడం జరుగుతుంది. ప్రజలందరూ కూడా మంచి అవేర్నెస్ తోటి ఉన్నారు. ఎందుకంటే ఉమ్మడి ప్రభుత్వం మంచి ప్రభుత్వం. పవన్ కళ్యాణ్ గారు కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ గారు కానీ ఉంటే మన రాష్ట్రం బాగుంటుంది. అనేక పరిశ్రమలు తీసుకురావడానికి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు ప్రపంచ దేశాలు తిరిగి ఒక నాణ్యమైన పరిశ్రమలు తీసుకొచ్చి పెట్టడానికి చాలా కృషి చేస్తున్నారు. రాబో రోజుల్లో మన పిల్లలు చదువుకున్న వాళ్ళందరూ కూడా ఒక మంచి భవిష్యత్తు ఉంటుంది. 2 జిల్లాలకి పేరాబత్తుల రాజశేఖర్ గారు పోటీ చేశారు. ఈ కార్యక్రమంలో కూటమి అభ్యర్థులందరూ కూడా చాలా కృషి చేస్తున్నారు. భీమవరం ఎమ్మెల్యే గారు పులపర్తి అంజబాబు గారు ఇచ్చేశారు. అదేవిధంగా బీజేపీ నాయకులు, జనసేన నాయకులు అందరూ కూడా కృషి చేసి మన పేరాబత్తుల రాజశేఖర్ గారిని మంచి మెజార్టీతో గెలిపిస్తారని తెలియజేస్తున్నాం. దుంపగడప గ్రామానికే కాకుండా పరిసర ప్రాంతాల వారికి సహాయ సహకారాలందించే మంచి వ్యక్తి సీనియర్ టీడీపీ నాయకులు పిన్నమరాజు శ్రీనివాసరాజు అని ఏపీ ఐఐసీ చైర్మన్ మంతెన రామరాజు అన్నారు. ఆకివీడు మండలం దుంపగడప గ్రామంలో శ్రీనివాసరాజు జన్మదిన వేడుకలకు ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా శ్రీనివాసరాజు మాట్లాడుతూ తన జన్మదిన వేడుకలు నిర్వహించిన గ్రామ ప్రజలకు, అభిమానులకు, శ్రేయోభిలాషులకు కృతజ్ఞతలు తెలియజేశారు. శ్రీనివాసరాజుకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన వారిలో ప్రముఖులు కొత్తపల్లి నాగరాజు, గ్రామ సర్పంచ్ ముద్దే విశ్వేశ్వరరావు, గంధం ఉమ, కిమిడి నాగరాజు, పాండ్రంకి శివ, గ్రామస్తులు, కూటమి నాయకులు తదితరులున్నారు.
అత్యంత ఆప్తులు, మా సోదర సమానులు, నా మిత్రుడు, ఏ విధంగా చెప్పుకున్న అన్నిటిలోని కూడా ఎంతో స్నేహశీలిగా ఉండేటువంటి వ్యక్తి దుంపగడప శ్రీని గారు, డాన్ శ్రీని గారు, పిన్నవరాజు శ్రీనివాసరాజు గారు. ఆయనకి జన్మదిన వేడుకల్లో నేను కానీ, అదేవిధంగా నాగరాజు గారు కానీ, ఉమా గారు కానీ, నమ్మ సర్పంచ్ గారు కానీ, ఆయన స్నేహితులు అందరూ కలిపి ఈరోజు పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం చేయడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా శ్రీనివాసరాజు గారు అంటే దుంపగడప గ్రామానికే కాదు, చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాలకు కానీ, ఏ విషయంలో ఎవరికి ఏ ఆపద వచ్చినా కూడా ఆపదని ఎట్లా అధిగమించాలి, అధికారులతో ఎట్లా మాట్లాడాలా, ఈ సమస్య నుంచి ఎలా వాళ్ళని నమ్ముకున్నటువంటి వ్యక్తులను కానీ, అతను కూడా ఉన్నటువంటి వ్యక్తులను కానీ అందరికీ కూడా సహాయం చేసేటువంటి వ్యక్తి. గ్రామంలో ఏ ఒక్క పని వచ్చినా కూడా అందరితో, గ్రామస్తులతో కలిసి అన్ని వర్గాలని కలుపుకుంటూ ముందరకు తీసుకెళ్లేటువంటి వ్యక్తి శ్రీనివాసరాజు గారికి ముందరగా నేను జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటా ఉన్నా. ముఖ్యంగా ఎందుకంటే నాకు ఎప్పటి నుంచో ఎలక్షన్స్ లో తెలుగుదేశం పార్టీకి ఇప్పుడు కూడా ఈ గ్రామానికి ఇప్పుడు ఆయువు పట్టుగా, ఆ మండలంలోనే కాదు ఇతర మండలాల్లో కూడా ఎంతో ఆలోచనతోటి ఎప్పుడు కూడా పార్టీని ముందర తీసుకెళ్లే వ్యక్తి. అటువంటి వ్యక్తి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటాం అంటే మా అదృష్టంగా తెలియజేసుకోవాలా. అదేవిధంగా రాబోయే రోజుల్లో ఆ స్నేహితులు కానీ, ఫ్రెండ్స్ కానీ అందరూ కూడా చూసాం మనం. పెద్ద ఎత్తున సుమారుగా 55 కేజీల కేకుని తీసుకొచ్చి ఇక్కడ పెట్టి మంచి కార్యక్రమం చేయడం జరుగుతూ ఉంది. దాంతోపాటు ఈ కార్యక్రమంలో ఎప్పుడు కూడా ఈ గ్రామంలో ఏ అవసరం వచ్చినా, అంటే పేదవాడికి కానీ, ఏ ఉన్నత వర్గంలో ఉన్న వారికి కానీ ఏ అవసరం వచ్చినా, ఆర్థికంగా కానీ ఏ వ్యవహారాలైనా కూడా ముందుండి నడిపే వ్యక్తి. అతను నమ్ముకున్న వ్యక్తికి అన్యాయం జరిగితే ఒప్పుకోడు, ఒప్పుకోకుండా ఆపద నుంచి ఎలా బయటికి తీసుకురావాలనేది ఎప్పుడు కూడా నిరంతరం ఆలోచించే వ్యక్తి. అటువంటి వ్యక్తి యొక్క పుట్టినరోజు శుభాకాంక్షలు మరొకసారి తెలియజేసుకుంటూ, రాబోయే రోజుల్లో యొక్క శ్రీనివాసరాజు గారి కుటుంబానికి భగవంతుని యొక్క ఆశీస్సులు ఉండాలని, అదేవిధంగా స్నేహితులు అందరూ కూడా ఆయనకి ఎప్పుడు కూడా అండదండలుగా ఉండాలని అందరం కూడా, నాతో పాటు నాగరాజు గారు కానీ, వాళ్ళ బావ గారు, అదేవిధంగా వేదిక పాల్గొన్నటువంటి అందరూ కూడా భగవంతుని ఆశీస్సులు ఉండాలని చెప్పి మనసవాచ కోరుకుంటూ, ఈరోజు ఎంతో చాలా చాలా మంచి రోజు అని నేను భావిస్తాను. ఎందుకంటే పుట్టినరోజులు ఎవరు పుట్టినరోజైనా చేసుకుంటారు, కానీ నేను ఇన్ని సంవత్సరాలు నేను పుట్టినరోజు చేసుకుంటున్నానంటే అంతా మా గ్రామ ప్రజలు, నన్ను ఇష్టపడే వ్యక్తులు ఈ పుట్టినరోజు చేస్తారు. నేను పుట్టినరోజు చేయకపోతే వాళ్ళు విపరీతంగా బాధపడిపోతారు, ఎందుకు రాజుగారు పుట్టినరోజు చేసుకోలేదని. అంతమంది హృదయాలను నేను గెలిచానంటే నా జన్మకి ఇది చాలు. ప్రతి మనిషి జన్మకి ఏదో సాధించాలనుకుంటారు. నాకు ఈ జన్మకి మరి జన్మం లేకపోయినా ఈ జన్మలో నాకు ఈ అవకాశం ఇచ్చిన గ్రామ ప్రజలకి, ఈ అభిమానులకి, నన్ను ఇష్టపడి నన్ను అభిమానించే వ్యక్తులకి అందరికీ నా పుట్టినరోజు ఇంత ఘనంగా చేసిన మీ అందరికీ నా కృతజ్ఞతలు తెలియజేసుకున్నాను. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.